ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు ఈ క్లైమేట్ యోధ అంటే ఎవరైనా యూత్ రావాలనుకుంటే అంటే హైదరాబాద్లో చాలామంది యూత్ ఉన్నారు, అంటే జాబ్ లేకుండా చాలామంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అంటే క్లైమేట్ని కాపాడే యోధులు కావాలనుకుంటే రావచ్చు 100%. అవునా? సో అంటే వాళ్ళు ఏమైనా పే చేయాలా అంటే ఇందులో జాయిన్ అవ్వడానికి? ఇప్పుడు కొద్దిగా సీరియస్నెస్ కోసము ఏదైతే మీకు డివైస్ కిట్ ఇస్తుందో ఇది ఒక బేసిక్ కిట్ అన్నట్టు. ఓకే, ఈ బేసిక్ కిట్ ఓవరాల్గా ఇట్ ఈస్ అబౌట్ 1,500 రూపీస్ అయినా కానీ ఒక 1,000 రూపీస్లో వీ కెన్ గివ్ యూ. ఓకేనా, యాజ్ ఏ డిపాజిట్ సీరియస్నెస్ కోసం. ఓకేనా, అది కూడా లేదు నా దగ్గర సిన్సియర్ ఎఫర్ట్ చేయగలుగుతా అంటే వాళ్ళని కూడా మేము వ్యాలిడేట్ చేసి ఏం డిపాజిట్ లేకుండా కూడా ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాం. ఎండ్ ఆఫ్ ద డే కలెక్టింగ్ డిపాజిట్ ఈజ్ నాట్ క్రైటీరియా అట్ ఆల్. ఓకేనా, బట్ అట్లీస్ట్ ఈ కిట్ తోటి నెలకు ఒక 10,000 సంపాదించే ఒక ఆపర్చునిటీని అయితే మేము క్రియేట్ చేయగలుగుతాం. అంత అయితే మేము అనలైజ్ చేసినాం. 10,000 ఈజీగా దే కెన్ ఎర్న్. ఫుల్ టైం లాగా చేయాలనుకుంటే ఫ్యూ 1000 రూపీస్ అట్లీస్ట్ ఎర్న్ చేయొచ్చు. సో అంటే వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇస్తాం. 1-2 days ట్రైనింగ్ ఇచ్చేస్తే దే కెన్ ఈజీలీ గో అండ్ డూ. అండ్ ఒక టైం వస్తుంది కదా, ఈ రోజే మాకు వి గెట్ కంటిన్యూస్గా ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి. ఓకేనా, మా డిజిటల్ మీడియా క్యాంపెయిన్ తోటి ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి ఆడిటింగ్వి, అండ్ వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్. సో ఇప్పుడు క్లైమేట్ యోధా గురించి కూడా అప్పుడప్పుడు మా చాట్లో అక్కడిక్కడ మా టీమ్ తోటి కోఆర్డినేట్ అయ్యి జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఇది మోర్ ఎక్స్టెన్సివ్గా వెళ్ళగలిగితే ఇప్పుడు ఏదైతే పార్ట్నర్ నెట్వర్క్ ఊబర్కి దీనికి అన్ని చాలా దానికి చేస్తున్నారు కదా, దిస్ ఆల్సో ఇట్ కెన్ బి వన్ ఆఫ్ సచ్ యాక్టివిటీ అన్నట్టు. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే నేను లాస్ట్ టైం మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేసినట్టు యూజర్కి రిక్వైర్మెంట్ ఉంది, మా దగ్గర టెక్నాలజీ ఉంది. మధ్యలో ఒక క్లైమేట్ యోధా లాగా ఒక పార్ట్నర్ అసోసియేట్ అయితే వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. అందరం కలిసి ఒక బిగ్గర్ ఇంపాక్ట్ మీద వర్క్ చేస్తున్నాం. ఓకే.